అక్కన్నపేట మండలం కేంద్రం చౌటపల్లి మరియు అంతక్కపేట గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు జంగపల్లి ఐలయ్య ఆధ్వర్యంలో గౌరవెల్లి రిజర్వాయర్కి నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మరియు హుస్నాబాద్ శాసనసభ్యులు బీసీ మరియు రవాణా శాఖ మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఐలయ్య మాట్లాడుతూ హుస్నాబాద్ ప్రాంతం మెట్ట ప్రాంతంగా భావించి ఆనాడు కీర్తిశేషులు వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రాంతం పంట పొలాలతో సస్యామలం చేయాలని తలచి గౌరవెల్లి రిజర్వాయర్కి శంకుస్థాపన చేయడం జరిగిందని, కానీ తదనంతరం వచ్చినటువంటి భారత ప్రభుత్వం ప్రజల బాగోగుల గురించి, రైతుల కష్టాల గురించి ఆలోచన లేని విధానాలతో ఆ నీచ భారత ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టిన పనిని పూర్తి చేయడం ఇష్టం లేక రైతులను నానా కష్టాలకు గురి చేస్తూ సరైన నష్టపరిహారం ఇవ్వకుండా రాత్రికి రాత్రే అధికార మదంతో ప్రజలను ఖాళీ చేయిస్తూ ఉంటే ఆనాడు ప్రజల పక్షాన నిలబడిన కాంగ్రెస్ పార్టీనే నేడు కూడా హుస్నాబాద్ ప్రాంతం చిరకాల కోరికగా ఉన్న గౌరవెల్లి రిజర్వాయర్కి 437.00 కోట్ల రూపాయలు మంజూరు చేయించి ఆనాడు ఈనాడు ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ అంటే రైతుల పక్షపాతి పార్టీ మరోసారి రుజువు చేస్తూ రిజర్వాయర్ పూర్తికి సహకరించిన హుస్నాబాద్ ప్రాంతం అభివృద్ధి ప్రదాత మంత్రి పొన్నం ప్రభాకర్కి అక్కన్నపేట మండలం కాంగ్రెస్ పార్టీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నామని తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ సింగిల్ విండో చైర్మన్ బోలిశెట్టి శివయ్య, వైస్ చైర్మన్ ఎగ్గిడి ఐలయ్య, పట్టణ అధ్యక్షులు చింతల మల్లారెడ్డి, మండల బీసీసీఎల్ అధ్యక్షులు చింతల బాలరాజ్, మైనార్టీ అధ్యక్షులు ఎండి అక్బర్, ఎస్సీ మరియు ఎస్టీ సెల్ అధ్యక్షులు కరెంటోతు రవి, కిసాన్ సెల్ అధ్యక్షులు పోసెట్టి బెజ్జంకి సారయ్య, కాసబోయిన ఎల్లయ్య, బందారం శ్రీనివాసు, పత్తిపాక త్రిమూర్తి, మహిళా నాయకురాలు సుజాత, పులికాసి రమేష్, యువజన నాయకులు చొక్కం గణేష్, నకీర్తి మునిరాజ్, బండి శ్రీను, హనుమండ్ల రాజిరెడ్డి, లింగంపల్లి సారయ్య, కాసబోయిన రవీందర్, హనుమంతరెడ్డి, కుక్కల సంపత్, వెంకటరాజం, మాచర్ల చందర్, దేవునూరి రాజు, కనుకయ్య, లింగయ్య, వంగపల్లి రాజు, రైతులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం మీదకి వచ్చి మేమైతే ఏదైతే 6 గ్యారెంటీలు మేము ప్రజలకు వాగ్దానం చేసినామో 6 గ్యారెంటీలలో ఇవన్నీ పూర్తి చేయాలని చెప్పి 2 లక్షల రుణమాఫీని ఏకకాలంగా మాఫీ చేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది. మరి అదేవిధంగా ఇవాళ ఉన్నటువంటి గౌరవెల్లి ప్రాజెక్టు మేమైతే చిరకాల వాంఛ కలలు కన్నామో ఈ ప్రాంత ప్రజలందరూ మరి ఈ హుస్నాబాద్ ఏదైతే ఉన్నదో నియోజకవర్గాన్ని అభివృద్ధి చెందాలంటే మనకు ప్రశ్నించే గొంతు తీసుకొచ్చే వాక్చైతన్యం ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో పొన్నం ప్రభాకర్ గారు, ఆనాడు తెలంగాణ కోసం కొట్లాడినటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి మన ఈ ప్రాంతానికి వచ్చేది ఉంటే మన ప్రాంతం డెవలప్మెంట్ అవుతుందని చెప్పి ఈ ప్రాంత ప్రజలందరూ ముక్త కంఠంతో పొన్నం ప్రభాకర్ గారిని పట్టుదలతోటి ఇక్కడ గెలిపించుకొని ఒక మంత్రిగా గుర్తింపు తీసుకొచ్చినటువంటి ఘనత ఈ ప్రాంత ప్రజలది. మరి అదేవిధంగా పట్టు వదలని విక్రమార్కులు లెక్క ఈ ప్రాంతాన్ని డెవలప్మెంట్ చేయడానికి పొన్నం ప్రభాకర్ గారు ఇవాళ గౌరవెల్లి ప్రాజెక్టు అక్కన్నపేట మండలంలో ఉన్నది. రేపు పేరు ప్రఖ్యాతలు గాంచినటువంటిది అక్కన్నపేట మండలం. ఈ మండలంలో ఈ గౌరవెల్లి ప్రాజెక్టు రేపు సస్యశ్యామలంగా ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలంగా చేసడానికి పొన్నం ప్రభాకర్ గారు కంకణం కట్టుకొని మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రులు, రవాణా శాఖ మంత్రులుగా పేరుగాంచినటువంటి హుస్నాబాద్ ప్రాంతానికి పేరుగాంచినటువంటి పొన్నం ప్రభాకర్ గారికి ఈ ప్రాంత ప్రజల పక్షాన మేమందరము రుణపడి ఉంటామని చెప్పి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తాం.